నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత జ్ఞానాన్ని తెలుసుకొని యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈరోజు గ్యాస్ ట్రబుల్కి సంబంధించినటువంటి ముద్రలు, ప్రాణాయామాలు తెలుసుకుందాం. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది శరీరంలో వాతము, పిత్తము ప్రకోపించడం ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. వీటిన్నింటినీ ఉపశమనం పొందడం కోసం ఈ యొక్క ముఖ్యంగా ముద్రలు, ప్రాణాయామాలు చాలా చక్కగా పనిచేస్తాయి. వీటిల్లో ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి మలినాలని తొలగించడానికి అపాన ముద్రలో కపాలభాతి చేస్తాం. ఫస్ట్ ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ తోటి చేయాలి. కపాలభాతి అపాన ముద్రతోటి గుండె జబ్బులో ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు చాలా తక్కువగా చేయండి. చెయ్యి ఇలా పెట్టి చేయొద్దు. హార్ట్ డిసీజెస్ కానీ హై బీపీ ఉన్నవాళ్ళు చేతిని ఇలా పెట్టి చేయండి. ప్రాణాయామాన్ని చేసేటప్పుడు నాలుకని అంగిలికి తాకించండి. కేచరి ముద్ర పెట్టి చేయండి. ఎడమ ముక్కుతోనే ప్రారంభించాలి. ఎడమ ముక్కు అయిపోయిన తర్వాతనే ఆపేసేయాలి. మినిమం 54 సార్లు చేయాలి. అంటే ఒక్కొక్క ముక్కు 54 అంటే 108 అవుతాయి, 2 ముక్కులు కలిపి. అయిపోయిన తర్వాత కొద్దిసేపు ధ్యాన ముద్రలో సైలెంట్గా ఉండి బాడీని అబ్జర్వ్ చేయాలి. తలని, ముఖ్యంగా పొట్టని, మనస్సుని శరీరం పైన ఉంచి కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఇప్పుడు వాతహర ముద్ర పెట్టుకొని శీతలి ప్రాణాయామాన్ని చేద్దాం. దీని ద్వారా శరీరం కూల్ అవుతుంది, పిత్తం బ్యాలెన్స్ అవుతుంది, వాత కూడా కంట్రోల్లోకి వస్తుంది. మధ్యవేలు, చూపుడు వేలు మడిసి బొటన వేలి మొదట భాగంలో పెట్టుకోవాలి. బొటన వేలిని ఈ 2 వేళ్ళని కొంచెం ప్రెస్ చేసి పెట్టాలి. ఇది వాతహర ముద్ర. నాలుకని ఇలా రౌండ్గా మడవాలి. నాలుక ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఎడమ ముక్కులో వదలాలి. ప్రాణాయామం రేషియో 1:2 ఉండాలి. అంటే 5 సెకండ్లు పీల్చుకుంటే 10 సెకండ్లు వదలాలి. ఒకవేళ 10 సెకండ్లు పీల్చుకోగలిగితే 20 సెకండ్లు వదలాలి.
ఇది 10 రౌండ్ల వరకు చేయాలి. కుంభకం చేయకూడదు, పూరకరేచకాలే చేయాలి. వజ్రాసనంలో చేస్తే చాలా మంచిది. ఆ 10 రౌండ్లు అయిపోయిన తర్వాత ఎడమ చేతి పైన కుడి చేయి పెట్టుకొని భైరవ ముద్రలో, మగవాళ్ళైతే భైరవ ముద్ర పెట్టుకోవాలి, ఆడవాళ్ళైతే భైరవి ముద్ర. కుడి చేతి పైన ఎడమ చేయి పెట్టుకోవాలి, ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే ఎడమ చేతి పైన కుడి చేయి పెట్టుకోవాలి. కొద్దిసేపు శరీరాన్ని, పొట్టని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు సమాన ముద్ర పెట్టుకొని అనులోమ విలోమ చేద్దాం. అన్ని వేళ్ళని కలిపి ఉంచాలి. మోకాళ్ళకి కొంచెం పైన ఇలా పెట్టుకోవాలి. ఇది సమాన ముద్ర. అనులోమ విలోమ చేద్దాం. ఈ సమాన ముద్ర వలన ఎనర్జీ పొట్టకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సమాన వాయువు ఉంటుంది. పొట్టకు మంచిగా ఎనర్జీ ఫ్లో అయ్యి మనకు డైజెస్టివ్ సిస్టంలో అంతా ఆర్గాన్స్ అన్నీ, లివరు, ప్యాంక్రియాస్, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఫంక్షనింగ్ బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం ప్రాణాయామం. అనులోమ విలోమ. లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్. 1:2 రేషియో. కుడిముక్కు మూయడానికి బొటనేలు ఉపయోగించండి. ఎడముక్కు మూయడానికి మిగతా 4 వేళ్ళు ఉపయోగించండి. ఎడమ ముక్కులో వదిలేసిన తర్వాత ఆపి కొద్దిసేపు ధ్యానం చేయాలి. ప్రాణాయామయుక్తేన సర్వరోగ క్షయే భవేత్. సర్వే జనా సుఖినో భవంతు.